హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఈరోజు సండే వ్లాగ్. మేము వచ్చేసి పిక్నిక్ వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ పిక్నిక్ పెట్టారనమాట. సో అంటే ఫ్యామిలీస్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏంటి? ఎంకే పట్నంలో సాయిరామ్ రిసార్ట్స్ అంట. మాకు తెలీదు ఎలా ఉంటుంది అక్కడ ఏంటనేది. చాలా బాగుంటుందని అంటున్నారు. సో ఫస్ట్ టైం అక్కడ పిక్నిక్ అనమాట. ఎప్పుడు పోలవరం దారమట్టు రెండే ఉంటాయి. ఈసారి ప్లేస్ చేంజ్ చేశారు. సో ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ పిక్నిక్ స్పాట్ బాగుంటే మాత్రం డెఫినెట్గా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ప్రజెంట్ కార్ని సైడ్ కాపాం, ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్లు అందరూ కూడా రావాలి కాబట్టి. నిజంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడకపోతే మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు ఈ ప్లేస్కి ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చేయండి. వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే ఈ ప్లేస్ ఎక్కడ అని అలా అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆన్సర్ ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. కంపల్సరీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ ప్లేస్ మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోకి లైక్ వేసుకోండి. మన నర్సీపట్నం సరౌండింగ్లో ఏ పీపుల్ ఉన్నా సరే డెఫినెట్గా ఈ ప్లేస్కి మీ ఫేవరెట్ పర్సన్ని తీసుకొని వెళ్ళండి. అండ్ ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మన జర్నీ ఎగ్జాక్ట్లీ 10 o'clock స్టార్ట్ అయ్యింది. ఈ ప్లేస్ నర్సీపట్నం నుంచి జస్ట్ 12 kilometers అంతే అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నిజంగా ప్లేస్ చూస్తే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా. వీడియో మాత్రం ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఈ ప్లేస్ అంతా చూసి ఇన్నాళ్ళు ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యామబ్బా అని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుంది చూస్తే. ఫైనల్గా బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మనం ఎంటర్ అయిపోయామండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి నర్సీపట్నం నుంచి 12 kilometer డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదండి. గబ్బాడు నుంచి రావణపల్లి ఆఫ్టర్ ఏటిగైరంపేట నుంచి లోపలికి మనకి ఎంకే పట్నం అనే ఒక విలేజ్ ఉంది. ఎంకే పట్నం నుంచి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో ఈ రిసార్ట్ అయితే ఉంటుంది. మీరు చెప్తున్నా మరి ఈ ప్లేస్ డెఫినెట్లీ వద్దండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ మీ ఫేవరెట్ పర్సన్ ఎవరితో వద్దాం అనుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీతో ఎప్పుడు గ్యాదర్ అవుదాం అనుకుంటున్నారని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మన నర్సీపట్నం సరౌండింగ్లో ఉందని ఒక మ్యాజికల్గా ఫీల్ అవుతారు. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి భువి రిసార్ట్. యాక్చువల్గా సాయిరామ్ రిసార్ట్ అని అన్నారు, కాదు భువి రిసార్ట్. ఇది ఎంటర్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుందండి. రిసార్ట్ ఎంట్రన్స్లోనే మనకి రెయిన్ డ్యాన్స్ థీమ్తో ఒక స్టేజ్ అయితే ఉంది. డెఫినెట్గా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఈ రెయిన్ డ్యాన్స్ థీమ్ని అయితే. నేను వెళ్ళగానే డెఫినెట్గా అక్కడికే పరిగెట్టుకుంటూ వెళ్ళిన రెయిన్ డ్యాన్స్ థీమ్ దగ్గరికి. నెక్స్ట్ అక్కడ ఒక ఉయ్యాల ఉంటే ఉయ్యాల ఊగాం కూడా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ సింగిల్గా కంటే ఫ్యామిలీస్తో, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్తో అయితే లేదా ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ సీనరీ కూడా చాలా నీట్గా అనిపించింది. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా డెవలప్ స్టేజ్లో ఉంది. ఇంకా డెవలప్ అయిన తర్వాత డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను నర్సీపట్నంలో ది బెస్ట్ ప్లేస్ అవుద్ది, ది బెస్ట్ రిసార్ట్ అవుద్ది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ రూమ్స్ అండ్ కాటేజెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే చేశాను. మా హస్బెండ్ అదంతా కవర్ చేసుకొచ్చేలేపు మనం ఉయ్యాల్లో ఒక పట్టు పడేస్తున్నాం అనమాట. ఫుల్గా వీడియోలో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను కదండి, చూస్తున్నారు కదా. సో మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ రోజు అయితే. ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి టైం వచ్చినప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. ఇలాంటి టైంలోనే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే.
ఇక్కడ ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చక్కగా ప్రొజెక్టర్పై స్క్రీన్పై మనం మూవీస్ వేసుకొని నైట్ టైం చిల్ అవ్వచ్చు. అండ్ మనకి టెంట్ వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టారనమాట. చక్కగా భలే చిల్ అయ్యారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీకు కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే అబ్బా ఇంత ప్లేస్ మేము విన్నాళ్ళు ఎలా మిస్ అయ్యారా స్వామి అనిపిస్తుంది. అంత నచ్చుతుంది. అండ్ మీ ఫ్యామిలీతో డెఫినెట్గా వచ్చి వన్ డే అయినా ఇక్కడ స్పెండ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మూవీ క్యారవాన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు క్యారవాన్ లోపల ఎలా ఉంది ఏంటనేది చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ మన నర్సీపట్నంలో మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. మూవీ ఏంటనేది నాకు తెలియదు. క్యారవాన్ ఉంది. ఇక్కడ చూస్తే క్యారవాన్ కలర్ మన శారీ కలర్ ఒకటే. జూలై మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, వెరీ ఫేమస్ డైలాగ్. అమ్మ కట్టెన్ నుంచి బయటికి రా తల్లి అంటే కట్టెన్ బయటే ఉన్నాను డాడీ అంటది కదా. అలాగా క్యారవాన్ నుంచి బయటికి రా అమ్మ అంటే క్యారవాన్ బయటే ఉన్నానమ్డి అని చెప్పే పరిస్థితి అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అదే కలరు అండ్ క్యారవాన్ కూడా అదే కలర్. మనకి ఎంటర్ అవగానే ఇలా చక్కగా మంచి బెడ్ ఉంది, బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంది. సో క్యారవాన్ ఫస్ట్ టైం మనం థ్రిల్గా ఫీల్ అయ్యాం అనమాట. ఏసీస్ ఉన్నాయి, వాష్రూమ్ చాలా నీట్గా ఉంది అండ్ ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నప్పుడు అబ్బా ఎంత ఎంజాయ్మెంట్ కదా. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ మినీ ఫ్రీజర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. ఒక స్టాండ్, ఏసీస్, వాట్ ఎవర్ అసలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఏదో క్యారవాన్. ఇంకా మంచి మంచి క్యారవాన్స్ ఉంటాయి మంచి ఫెసిలిటీస్తో, చాలా బాగుంటాయి. మీరు నాకన్నా మంచి క్యారవాన్ చూసుంటారు, కానీ ఫస్ట్ టైం నేనైతే ఈ క్యారవాన్ చూశాను. ఇంతకన్నా మంచి క్యారవాన్ అంటే క్యారవాన్ చూడడమే ఇదే ఫస్ట్ టైం నేను. చాలా బాగా అనిపించింది. వాష్రూమ్ కూడా చాలా హైజీనిక్గా అనిపించాయి. ఇంత నీట్గా మెయింటైన్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
టూర్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడున్న కాటేజెస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఒక లుక్ వేద్దామని చూశాను. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి చక్కగా హ్యాపీగా ఇలా మంచులో అలా మనకి స్పేషియస్గా ఇలాంటి ప్లేస్ ఉంటుంది. హ్యాపీగా మనం డే అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు. నైట్ టైం కూడా చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ ఉంది అండ్ బెడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి. 2 కూడా చాలా బాగా అనిపించి స్పేషియస్గా కూడా ఉన్నాయి. డెఫినెట్గా మనం వన్ డే లాంగ్ నుంచి ఎవరైనా వస్తే అక్కడ విజిట్ చేసి ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ నర్సీపట్నం పీపుల్స్ కూడా చక్కగా మీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి అయితే ఈ ప్లేస్ వర్త్ అనే చెప్పవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ ఈ సర్కిల్ షేప్లో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎలా ఉందేటి, ఇలా ఉందేటి, ఎలా ఉంటుంది బెడ్ అని చాలా ఎక్సైట్మెంట్గా డోర్ అయితే ఓపెన్ చేశాను. లోపలికి వెళ్ళి చూస్తే కంప్లీట్ సింగిల్ బెడ్ చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. సో ఇలా సింగిల్ బెడ్ ఉంది, అంటే స్పేస్ ఎక్కువగా లేదు, బట్ ఓకే చాలా బాగుంది. ఒక సర్కిల్ షేప్గా ఉందన్నమాట. కంప్లీట్ ఫిల్డ్ బెడ్ ఉంది. ఇటువైపు ఒక ఫ్యాన్ ఉంది, మినీ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ అక్కడ లగేజ్ ఏదైనా పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్లా ఇచ్చారనమాట. చాలా బాగుంది, స్పేషియస్గానే అనిపించింది. ఇది కూడా హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనే చెప్పవచ్చు. అండ్ మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ఒకసారి ఈ భువి రిసార్ట్కి అయితే వచ్చి విజిట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను నా అడ్రస్, ఏటిగైరింపేట నుంచి లోపలికి ఎంకే పట్నం వెళ్తే ఎంకే పట్నం నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ భువి రిసార్ట్ అయితే ఉందండి. డెఫినెట్గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి డే అంతా కూడా చిల్ అవ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్నాక్స్ తినే టైం అండి. మేము ఇప్పుడు స్నాక్స్ అయితే తింటున్నాము. అండ్ పిల్లలు అయితే మాత్రం ఎక్కడ అసలు అలసిపోకుండా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పెద్దవాళ్ళు, పిల్లలు అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇంత అందరం కలిపి చిల్ అవ్వే మంచి ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే ఇదే అని చెప్తాను నేనైతే. చూడండి చక్కగా ఇలా చెట్టు కింద కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఆ టెంట్ కంటే ఈ చెట్ల కింద అయితే చాలా నీట్గా ఉంది. చూడండి చుట్టూ గ్రీనరీ మధ్యలో మేము ఎంత హ్యాపీగా హాయిగా అనిపించిందో. నా ఇట్స్ లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం మేము. ఇది మనకి నర్సీపట్నం రాజేష్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ వస్తుంది ఎప్పుడు కూడా. ఎవ్రీ పిక్నిక్ మ్యాక్సిమం అక్కడి నుంచి వస్తుంది. అండ్ ఫుడ్ అయితే టూ గుడ్, చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. దమ్ చికెన్ అండ్ మటన్ కర్రీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ, వాట్ ఎవర్ ఎవ్రీ ఐటమ్ వెరీ వెరీ టేస్టీ, చాలా టేస్టీగా అనిపించింది. ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఎవరో ఒకరు హ్యాండ్ ముందు ఉంటుంది కదా, ఆ హ్యాండ్ బిహైండ్ ఈ ప్రోగ్రామ్స్ ఎలా సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది పర్సన్, ఒక పర్సన్ గురించి నాకు తెలుసు, తనే వాణి మేడం అనమాట. సో తను ఉంటే ప్రోగ్రామ్ ప్రతిదీ తను మాత్రమే ఇలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట, మిగిలిన వాళ్ళు పుష్ చేస్తుంది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి. సో ఆవిడ మాత్రం సక్సెస్ఫుల్గా ఈ క్రెడిట్ గోస్ టు తనే. మీకు కెమెరాలో కనిపిస్తుంది కదా స్క్రీన్పై, తనే అనమాట వాణి మేడం. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది ఆ సిస్టర్, మాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, అందరితో చాలా కలిసిపోయి ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం తనంటే. సో ఇలాంటి ఆర్గనైజ్ అన్నీ కూడా తనే చేస్తుంది ఎప్పుడు కూడా.
ఫొటోస్ రా బాబు సూపర్గా, ప్రీ వెడ్డింగ్ షూటా పోస్ట్ వెడ్డింగ్ షూట్లా అని అడిగారు అనమాట. అన్ని కామెంట్లు వచ్చాయి. చాలా బాగా నచ్చింది. అండ్ మా హస్బెండ్ని కూడా నా శారీ మ్యాచ్ డ్రెస్ వేసుకోమన్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ జులై సినిమా డైలాగ్ వచ్చిందనమాట. ఇక్కడ పూలు చూస్తే సేమ్ కలర్, నా శారీ కలర్. మ్యాక్సిమం ఇది కొంచెం లైట్ అవ్వడం వల్ల, నాది కొంచెం డార్క్ అవ్వడం వల్ల ఫొటోస్లో కొంచెం డిఫరెన్స్ తెలిసింది, కానీ లేదంటే సేమ్ అనమాట. అలా ఉంది. అండ్ పూలు అయితే చాలా బాగుంది. మేము ఉన్న టైంకి అయితే పూలు ఓపెన్ అవ్వలేదు, ఇంకా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తామండి పూలు. డెఫినెట్గా విజిట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ప్రైస్ వాట్ ఎవర్ మీకు ఏ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో నేను మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ పూల దగ్గర మాత్రం ఫొటోస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడికి వెళ్తే పూలు ఎంజాయ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఆఫ్టర్ హెవీ ఎంజాయ్మెంట్ అంటే మేము రిసార్ట్ దగ్గర బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాకు ఇక్కడ ఎంకే పట్నం అంటే మేముండే రిసార్ట్ దగ్గర పక్కనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా నేచురల్ వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత లిటరల్లీ షాక్ అయ్యాను. ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఇంత దగ్గరలో ఉందా అని నేను షాక్ అయ్యాను అనమాట. మీరు డెఫినెట్గా మీరు రిసార్ట్లో స్టే చేస్తే డెఫినెట్గా అక్కడికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీకు వాటర్ ఫాల్స్ అంతా కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు వ్యూ అంతా చూపిస్తాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అంతా కూడా. అసలు ఈవెన్ మనకి లోపల దిగినా సరే ఏం కాదు. అంటే మ్యాక్సిమం ఒక 5 ఫీట్ లోతు అంతే ఉంది. అంటే చిన్న కార్నర్స్లో అయితే చిన్నపిల్లలు కూడా చక్కగా హ్యాపీగా స్విమ్ చేయవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు ఈ వాటర్ ఫాల్స్ అనేది. డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ స్టే చేయండి. రియల్లీ సండే బ్యూటిఫుల్ డే అవుతుంది. సో మనకు చాలా టెన్షన్స్ ఉంటాయి. డే అంటే డైలీ ఒక టాస్కే మనకి లైఫ్ అనేది. సో ఏదో ఒక సండే సరదాగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మీరు చిల్ అవ్వండి. డెఫినెట్గా ది బెస్ట్ ప్లేస్. సో ఈ ప్లేస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ప్రతి కామెంట్కి అయితే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ ప్లేస్ గురించి చెప్పండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నేను ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.